శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ. ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ. ఇప్పుడు మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల మిథున రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు. జానకిరామ్ తరించిన పని, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనుల ఎట్లా ఉంది, ఆదాయ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో చూడు. అనుకున్న పని ఎట్లా ఉంది, ధైర్యవచనం ఎట్లా ఉంది, లక్ష్మీప్రద యోగం ఎట్లా ఉంది చూడు. మిథున రాశి వారి జాతకానికి చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి మిథున రాశి వారి పేరు మీద. అలాగే కనకదుర్గమ్మ వచ్చింది. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం గురు శుక్ర మంగళవారం చాలా మంచిదండి. అలాగే వారి జాతకంలో 9, 3, 6 నంబరు చాలా మంచిది. 5 నెంబరు 9, 3, 6, 5 ఈ నంబరు చాలా మంచిది వారి జాతక బలంలా. కానీ మాత్రం మృగశిర నక్షత్రం వారికి మాత్రం 9వ నంబర్ చాలా మంచిది, 6వ నంబర్ చాలా మంచిది. అలాగే మాత్రం ఆరుద్ర నక్షత్ర బలానికి చూడాలంటే మాత్రం 3వ నంబర్ చాలా మంచిది వారి పేరు మీద. 5వ నంబర్ చాలా మంచిదండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయ విషయంలో చూడాలంటే విపరీతమైన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎంత డబ్బు వచ్చినా నిలకడ ఉండదండి. కుడి చేతిలో డబ్బులు వస్తాయి, ఎడమ చేతిలో మాయమవుతాయి. చూసేవారు అనుకుంటారు కదా మాత్రం మిథున రాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ వీరికి మనోచికాకులు చాలా ఉంటాయి. మనసు అనేది కీడు శంకిస్తూ ఉంటుంది. కానీ మానసికంగా చాలా ఒత్తిడి అయ్యే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా దర్శనం చేయటం కానీ, విజయవాడ కనకదుర్గమ్మకు దర్శనం చేయటం కానీ చాలా మంచిది వీరి పేరు మీద. వీరి జాతకంలో అన్నదానం, వస్త్రదానం చేయటం చాలా మంచిది వీరి జాతక బలానికి. కానీ మాత్రం శని వీరికి మాత్రం శుభాశుభ స్థానంలో నడుస్తుందండి. గురుగ్రహం చాలా మంచిగా ఉంది, రాహుగ్రహం మంచిగా లేదు. ఆ రాహుగ్రహం లాభం గురించి మాత్రం అమ్మవారి కనకదుర్గమ్మ వారికి మాత్రం రాహుకాలం గడియాల మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి. చాలా విశేష యోగం ఉంటుంది. ఏ వారమైనా చేయొచ్చు, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం చేయటం శ్రేయస్కరం వీరి జాతకంలో. విద్యార్థులకు విద్య విషయంలో మతిమరుపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కూల్లో చదివితే ఇంట్లో గుర్తుండదు, ఇంట్లో చదివితే స్కూల్లో గుర్తు ఉండదు. అలాగే కాలేజీలో చదువుకునే వారికి హాస్టల్లో పోగానే మర్చిపోతారు, హాస్టల్లో చదువుకునే వారికి కాలేజీలో రాగానే ఇలాంటి మతిమరుపు సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి చదువు చెప్పేవారు టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, వారితో వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్నేహితులతో కూడా చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు గాయత్రి మాతకు పూజ చేయటం మంచిది. కానీ అలా వీలు కాకపోతే లలిత సహస్రనామధేయం చదవటం మంచిది. అలాగే మాత్రం విష్ణు సహస్రనామధేయాలు చదవటం చాలా మంచిది. వీలైతే కాళభైరవుడికి పూజ చేయటం మంచిది. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు సామాన్యంగా మాత్రం దేనికి భయపడరు. మొండి ధైర్యం, మొండి ఆలోచన. ఇంకోటి వీరి జాతకంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పనైనా 1కి 10 సార్లు ఆలోచన చేసి నడుస్తారు. నాయకత్వ లక్షణం ఉంటుంది వీరి జాతక బలానికి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ఆ వర్గం వీరి కాడ ఉంటుంది. ధైర్యం అనేది చాలా ఉంటుంది. అని మాత్రం ఏంటంటే వీరి జాతకానికి ఆవేశానికి లోనై చాలా వరకు మాత్రం ధన విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ లేనిపోని గొడవలు, చిక్కులు వీరి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాత్రం చాలా వరకు గత కొన్ని వారాల నుంచి వీరికి మానసిక ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఇవన్నీ మనం చేయలేము అనుకుంటే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవత కన్నా కొలిస్తే చాలా మంచిది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలండి. పెద్దల ప్రకారం నడిస్తే మంచిది. వీరు ఎంత వయసు ఉన్నవారైనా సరే పెద్దల మాట ప్రకారం నడవాలి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, హితులు కావచ్చు, వారితో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కళ్యాణ విషయంలో వీరు టైం తీసుకోవడం చాలా మంచిదండి. వివాహం చేసుకోవాలనుకునేవారు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ద్వితీయ కళ్యాణ యోగ బలాలు కలిసి వస్తాయి. ఆల్రెడీ వివాహం అయిన వారికి మాత్రం వీరి పేరు మీద వివాహం తొలగి, వివాహ బలంలో మాత్రం వివాహ బంధం జరిగి కూడా భార్యాభర్తలతో గొడవలు వచ్చి మాత్రం గవర్నమెంట్ ప్రకారం విడాకులు తీసుకున్న వారికి కూడా మాత్రం ద్వితీయ కళ్యాణం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ కళ్యాణం నుంచి వీరికి చాలా లక్ష్మి కలిసి వస్తుంది. కుబేర సమేత లక్ష్మి కలిసి వస్తుంది. కుబేర సమేత లక్ష్మి అంటే వారికి తిరుగు ఉండదు. మన రాష్ట్ర స్థాయిలో పేరు ఉంటుంది, జిల్లా స్థాయిలో పేరు ఉంటుంది, గ్రామ స్థాయిలో పేరు ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ నాయకులకైతే గడ్డు పరిస్థితి ఉందండి వారి పేరు మీద. ఎక్కడ పోయినా మాత్రం చిక్కులు, చికాకులు, నమ్మిన వారు మోసం చేయటం, లాస్ట్ టైంలో మాత్రం టికెట్ ఇచ్చే కాడ మాత్రం ఇబ్బందులు పెట్టడం, లేదా మాత్రం వారు ఎంత అభివృద్ధి చేసినా వారి మీద లేనిపోని బురద చల్లటం, కానీ మాత్రం గ్రూపు తగాదాలు వెళ్ళటం,
వీరి వెంట స్నేహితులతో ఉన్నవారు రివర్స్గా మారటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు రాజకీయ నాయకులకు వెళ్ళిపోవాలంటే మాత్రం అది అధికార పక్షం వారైనా సరే, ప్రతిపక్షం వారైనా సరే, సొంతంగా పోటీ చేసే వాళ్ళైనా సరే, సమాజం గురించి మాత్రం ప్రయత్నం చేసేవారు వారికి మంచి ఫలితం జరగాలంటే మాత్రం వారు ఖచ్చితంగా రాజసూయ యాగం చేయాలి. లేకుంటే మాత్రం చండీమాతకు పూజ చేయాలి. వారికి మంచి శుభ సూచనలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద వెండి బంగారం అచ్చుబాటు ఉండదు. వ్యాపారస్తులకు చెప్పాలంటే మాత్రం వీరి జాతకబలంలో లోహ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కూరగాయల వ్యాపారాలకు మాత్రం లాభయోగం ఉంటుంది. పళ్ళ తోటలు ఉన్నవారికి చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ మాత్రం వాతావరణం మూలంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ భూమి వ్యాపారస్తులకు మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీరి జాతకబలంలో చెప్పాలంటే మాత్రం ఒకటి జనరల్ స్టోర్కి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. హోల్సేల్ రంగం వ్యాపారం చేసేవారికి లాభయోగం ఉంటుంది. రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వారు కూడా మాత్రం చాలా వరకు పెట్టుకోవడం చాలా మంచిదండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం దసరా టైంలో పెట్టుకోవడం చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది వీరి పేరు మీద. అలాగే మాత్రం ఇల్లు కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, రిపేర్ చేయించాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు వారికి, అలాగే ఒక కాడ స్థలం తీసుకొని అక్కడ గృహం నిర్మించి ఏరే కాడ స్థలం తీసుకోవాలనుకుని కూడా వారికి కూడా అనుకూలం ఉన్నది. కానీ నరదిష్టి అయితే అధికం ఉన్నదండి వీరి జాతక బలానికి. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. కనుక దుర్గమ్మకు పూజ చేయాలండి. నవదుర్గ అంటారు ఆమెకి. చేస్తే చాలా మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సంతానం కోరుకునే వారికి సంతానం ఫలప్రాప్తి వస్తూ ఉన్నది. సత్సంతాన ఫలప్రాప్తి రాస్తూ ఉన్నది వీరి జాతక బలంగా. ముఖ్యంగా ఆరోగ్యంలో చిక్కులున్న వారికి, దీర్ఘకాలికంగా ఆరోగ్యంలో చిక్కులున్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసిక చిక్కులున్న వారికి ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మాత్రం శివుడికి దర్శనం పూజ చేయాలండి. అలాగే కుటుంబ బలంగా 4 దిక్కుల నుంచి ఇబ్బందులు వస్తున్నవారు ఖచ్చితంగా ఇవి చెప్పినట్టు పూజ చేస్తే వీరికి మాత్రం శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు లక్ష్మీ ఫల యోగం కలిసి వస్తుందండి. శుభం భూయత్.